మూడవ తరగతి తెలుగు మేమే మేకపిల్ల కథ. అమ్మా నేను రాజుని చూడడానికి ఢిల్లీ వెళ్తున్నా. నువ్వు చిన్న పిల్లవి అంత దూరం వెళ్ళలేవు. వద్దమ్మా ఢిల్లీ వెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీ వెళ్తున్నా, రాజుని చూస్తా. సరే వెళ్ళు, కానీ ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది, ఆకులన్నీ తినేసేయవా? నాకు తీరిక లేదు, ఢిల్లీ పోవాలి, రాజుని చూడాలి. ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీ వెళ్తున్నా, రాజుని చూస్తా. సరే గాని నేను ఆడిపోతున్నాను, నా నువ్వులు లెగదోయ్యమ్మా. నాకు తీరిక లేదు, ఢిల్లీ పోవాలి, రాజుని చూడాలి. మేకపిల్ల ఎక్కడికలా వెళ్తున్నావు? అందరూ అడిగే వాళ్ళేనమ్మా, నాకేం పని లేదా? నువ్వు జవాబు చెప్పే పనేనా ఇక్కడ పని? సరేలే, కొంచెం ఈ కంచి సరిపోవా, నాకు నీళ్లు పుచ్చుకుంటున్నాయి. నాకు తీర్పలేదు, ఢిల్లీ పోవాలి, రాజు చూడాలి. అమ్మో, ఇంతమంది జనమా! వీళ్ళు రాజాలు ఎలా తెలుసుకోవాలి? మనిషి గారు నేను రాజుని చూడడానికి ఇటు వచ్చా. రాజాలో నీకు తెలుసా? ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా, నాతో రా, చూపిస్తా. రాజుగారికి భలే కూర దొరికింది, భలే భలే. అక్కడే ఉండు, పోగలరు, జాగ్రత్త. రాజుగారికి భలే కూరలుందా? నీళ్ళు వేస్తున్నాయి. నీళ్ళు నువ్వు కావద్దు, కాగితే నేను చచ్చిపోతాను కదా. ఆ రోజు ఆకులన్నీ తినేసేయమంటే నా మాట విన్నావా? చేయాలి. పాపం లేదు, నేను కాకూడదంటే మంటకూడదు, మంటను అడుగు. మంట నువ్వు మండకూడదు. నీళ్ళు వేడకపోతే నేను చచ్చిపోతాను. నేను ఆ రోజు 4 పుల్లలు ఎగదోయమంటే ఎగదోసావు, అప్పుడు నేనెందుకు చెయ్యాలి? సరేలే, నేను వండకూడదు అంటే గాలి వీచకూడదు, గాలిని అడుగు నువ్వు. గాలి నువ్వు గట్టిగా వీచకు, మంట పెద్దదైతే నేను చచ్చిపోతాను. అది ఆ రోజు సహాయం చేయమంటే చేసావా, ముళ్ళ కంచె తీయమంటే తీసావా? మరి నీకు ఇప్పుడు ఎవరు సహాయం చేస్తారు? మంటను నేను పక్కకి తోసేస్తాను. వంట మనిషి మూత తెరుస్తాడు, నువ్వు చెంగుమని పారిపో. రాజు వద్దు, అమ్మ మాటే విత్తనాకే ఉండదు. ఢిల్లీ వద్దు, రాజు వద్దు. అమ్మ అక్కడ ఇట్లా జరిగింది, ఇంకా ఢిల్లీ వద్దు, ఢిల్లీ పోను, రాజు వద్దు, నీ మాటే వింటా. ఇంకా నా కొడుకే మా నాయనే, నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది.